రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, హారము చేయి అలసి సొగసిన వారలారండి. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారి కుటుంబము భవానీ ప్రసాద్ పులిమెట్ల వారి యొక్క కుటుంబము థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆన్ ది అకేషన్ ఆఫ్ బర్త్డే ఆఫ్ తేజస్వి అండ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇందు నిమిత్తమై వారు ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరణ్ కుమార్ అండ్ బోగా అగ్నేస్, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurnam. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine War Retreat Center. For eternal peace to the departed souls of Seelam Joji, Shavaramma, Polisetti, అంతయ్య, సుజానమ్మ, రామిరెడ్డి, తెరేసమ్మ, గ్రెగరియన్ మాస్, శీలం బాలసుందర్రావు, నిర్మల రాణి. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ వంగల సోమినాథరెడ్డి అండ్ వంగల జోజమ్మ, మాస్ ఆఫర్డ్ బై జోజమ్మ. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ చెన్నుపాటి లూద్దయ్యం, మార్తమ్మ, మెల్కీరాజు, మార్నేని ఇన్నయ్య, అంతోనమ్మ, అంతయ్య, బాలరాజు, లూయిస్, and for the departed souls of the family members, mass offered by Shantamma and family. Thanksgiving mass for God's blessing and for guidance to Swaroshish for the success of the projects, mass offered by Niraja. For blessings, God's protection upon all religious, mass offered by Annapurna. For eternal peace to all the departed souls, మాస్ ఆఫర్డ్ బై ప్రభ. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ప్రత్యేకముగా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, అతనితో పాటు అతని పవిత్ర పరివారమును వచ్చుచున్నది. ఆ రోజున ఒక మహాజ్యోతి వెలియును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వరం, మా ప్రార్థనలను దయతో ఆలకింపుము. బాధలకు గురి అయ్యున్న మాకు నీ ప్రేమపూరిత సహాయమును అందింపమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున రానున్న నీ కుమారుని సమక్షమున మేము ఊరట నొందుచు పూర్వపు అవినీతి విధానముల నుండి విముక్తి నొందునుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. మొదటి పట్టణము. యెషయా ప్రవక్త గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినమున ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టెను. అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. అది విజ్ఞానమును వివేకమును ఒసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి గాని, అన్యులు చెప్పెడు మాటలను బట్టి గాని నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె తాల్చును. తోడేళ్ళు గొర్రెపిల్లలతో కలిసి జీవించును. చిరుతపులి మేకపిల్లలతో కలిసి పరుండును. లేగదూడ కొదమసింగము కలిసి మేయును. చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును. ఆవు ఎలుగుబంటియు కలిసి మేత మేయును. వాని పిల్లలు కలిసి పండుకొనును. సింహము ఎద్దువలే గడ్డి మేయును. చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును. పసిబిడ్డడు విషసర్పము బొరియలో చెయ్యి పెట్టును. నా పరిశుద్ధ పర్వతమంతటి మీద క్రూర మృగములెట్టి హాని ఎట్టి కీడు చెయ్యవు. సముద్రము జలములతో వలె దేశము ప్రభువును గూర్చి జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ఈశాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును. జాతులతని చెంతకు వచ్చును. అతని నగరము ఖ్యాతిని బడియును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా.
ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా వందన గీతము హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా వందన గీతము హల్లెలూయా తండ్రి వందనం యేసువ వందనం ఆత్మా వందనం హల్లెలూయా తండ్రి వందనం యేసువ వందనం ఆత్మా వందనం హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా వందన గీతములు హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్తం 10వ అధ్యాయము వచనములు 21వ వచనము నుండి 24వ వచనం వరకు. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరిచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరునూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరునూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంతో ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము మనం ధ్యానించుకున్నట్లయితే పరలోకములో ఉన్నటువంటి రహస్యాలను దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా మనం వాక్యంలో మొట్టమొదటి వచనాలు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు పవిత్రాత్మయందు ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రియమైన బిడ్డలారా, పూర్వకాలంలో ఎంతోమంది రాజులు, జ్ఞానులు, వివేకవంతులు చాలామంది దేవుడిని తెలుసుకోవాలనుకున్నారు. కానీ అది ఎవరికి కూడా సాధ్యపడలేదు. ఎవరికైతే దేవుడు తనకు ఇష్టమైన వారికి తెలియజేయటానికి సిద్ధముగా ఉన్నాడో వారు మాత్రమే దేవుడిని ఎరిగి ఉన్నారు. అది కూడా పసిబిడ్డలు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు. ఎందుకు ఈ యొక్క వాక్యం, ఎందుకు ఈ యొక్క మాట దేవుడు పలికాడు అంటే, పసిబిడ్డల హృదయము కపటం లేనటువంటి వారు, కల్మషం లేనటువంటి వారు చిన్న బిడ్డలు. వారికి చెడేందో తెలియదు, మంచేందో తెలియదు. కానీ మంచి హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో వారు జీవిస్తూ ఉంటారు. అలాంటి వారికి క్రీస్తు ప్రభు తండ్రిని తెలియజేస్తూ ఉన్నారు, మరియు తండ్రి కుమారుని తెలుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము కూడా చిన్న బిడ్డల వలె హృదయాన్ని పొందినట్లయితే దేవుడిని చూడగలుగుతాం. అంటే మనలో ఉన్నటువంటి గర్వము, అహంకారము, లేకపోతే అన్నీ నాకే తెలుసు, బైబిల్ మొత్తం నేను చదివాను అనే ఒక గర్వముతో నీవు ఉన్నావు అంటే ఏదో పైకి మాత్రమే నువ్వు బైబిల్ చదవగలుగుతావు, వాక్యం చదవగలుగుతావు. కానీ అందులో ఉన్నటువంటి ఆ యొక్క పరమరహస్యాలను నీవు తెలుసుకోలేకపోతూ ఉంటావు. ఎప్పుడైతే దేవుని యందు వినమ్ర హృదయం కలిగి ఉంటావో, నిన్ను నీవు తగ్గించుకొని జీవిస్తూ ఉంటావో, వారికి మాత్రమే దేవుడు అర్థవంతమైన రీతిలో అర్థమవుతూ ఉంటారు.
కాబట్టి ప్రియదైన బిడ్లారా, మనం చివరి వచనాలలో కూడా చూస్తూ ఉన్నాము, ఎంతోమంది చూడగలిగారు కానీ వారెవ్వరూ కూడా చూడలేకపోయిరి. వినాలనుకున్నారు కానీ వినలేకపోతూ ఉన్నారు. ఎవరికైతే యేసు ప్రభు తెలియజేయాలనుకున్నారో వారు మాత్రమే ప్రభువుని తెలుసుకున్నారు. కాబట్టి ప్రియదైన బిడ్లారా, మనందరము కూడా మంచి హృదయం కలిగి ఈ యొక్క ఆగమన కాలంలో మనందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మనము జరుపుకోతున్నాము. కాబట్టి మనము కూడా దేవుడిని తెలుసుకోవాలి, దేవుడిని చూడాలి అనే యొక్క ఆతురతతో మనందరము కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. కాబట్టి మనము కూడా దేవుని తెలుసుకునే బిడ్డలుగా, తెలుసుకోవటమే కాదు, తెలుసుకున్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడు, ఏం చెబుతూ ఉన్నాడు అన్నది అర్థం చేసుకొని మనము కూడా వాక్యానుసారంగా జీవించాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారం, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, మా దీన ప్రార్థనలను మేము అర్పించి ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్మ ఆదుకొనము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయ్యనా అతడు ప్రథమ ఆగమమున దీన నరు రూపము ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణము ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమునన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదేని బిడ్లారా,
మనందరము కూడా ఈ యొక్క నడి పూజలో ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారిని, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క దివ్య పూజా బలిని స్పాన్సర్ చేసిన వారి కుటుంబమును కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని వారి యొక్క తలంపుల ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న వారి కోసం కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా సంతానము లేక బాధపడుతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు వారి యందు కనికరము ఉంచి వారి యొక్క గర్భఫలాలను తెరిచి వారికి మంచి సంతానాన్ని దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆదిరునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. విందు 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 కమ్మని విందు 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 కడలో విందు విందు కమ్మని విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తు నీ విందును స్వీకరించగరారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీ నీతిగల న్యాయాధిపతియకు ప్రభు తన దర్శనమునకై ఆసక్తితో వేచి ఉన్న వారందరికీ నీతి కిరీటమును అనుగ్రహించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాం పుత్రం పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం